శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, ప్రేమ సమస్యలు, రియల్ ఎస్టేట్ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 100% గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు. ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. నేను కూడా కాల్ చేశాను. గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువుగారు. ఒకసారి కాల్ చేయండి. సెల్ నంబర్ 6300446041. ఈ రోజున ఈ రాశి జాతకులు దుఃఖాన్ని దాచుకుని ఈ వార్తను వినబోతున్నారు. ఏమిటి ఆ వార్త? ఏం జరగబోతుంది? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆ యొక్క వార్త ఏమిటో కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు బంధాల కోసం మాత్రమే ఒక అడుగు వెనక్కి వేసి నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకుల విషయానికి వస్తే గనక ఊహించని విధంగా ఒక దుఃఖభరిత వార్త వింటారు. మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు. వినకూడని ఒక వార్త 100% కూడా వింటారు. ఆశ్చర్యంతో పాటుగా ఒకంత బాధ, కలవరపాటు వస్తుంది. వారికి ఏదైనా సమస్య రావడం, ప్రమాదం జరగడం, ఏదైనా మోసంలో వారు చిక్కుకోవడం, ఆ మోసానికి తగ్గ వార్త విన్న వెంటనే వారి వద్దకు మీరు వెళ్తారు. మీ సాయం అందించే యత్నం చేస్తారు. వారితో పాటు వారి బాధ పంచుకునే యత్నం చేస్తారు. వారి కోసం భగవంతుణ్ణి మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ యొక్క బంధువులు, స్నేహితులు, మీకు పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి అర్థించండి. పరమశివుణ్ణి ప్రార్థించండి. వీలైతే ఆలయానికి వెళ్ళి దర్శించండి. ఈ పరిస్థితుల్లో పరమశివుడే మీకు న్యాయం చేస్తాడు. వారి యొక్క జీవితంలోకి సమస్య దరిదాపుల్లోకి రాకుండా కాపాడుతాడు. మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి. చాలా కాలంగా నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం వచ్చినా జార విడుచుకుంటారు. కావున అనుభవజ్ఞుల సలహాతో ముందుకెళ్ళండి. ఆ అవకాశాన్ని చేతులారా జార విడుచుకుంటే భవిష్యత్తులో ఎంత ప్రయత్నించినా తిరిగి తెచ్చుకోలేరు, బాధపడతారు. అలాగే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి కాస్త పని ఒత్తిడి ఉండొచ్చు. డిప్రెషన్లోకి వెళ్తారు. మానసిక ఒత్తిడి పెరగొచ్చు. నీరసం, అలసట, కలవరపాటు పెట్టొచ్చు. కాబట్టి మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో సమయం గడిపే ప్రయత్నం చేయండి. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి ప్రమోషన్ కోసం అర్హత ఉండి కూడా రాకుండా వేచి చూసే గడియలు ఉన్నా ఈ రోజున మాత్రం ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఒక శుభవార్త అంది వస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది. ఒకే పని సంఘంలో ఉంటున్న సహోద్యోగుల విషయంలో ఈ రోజున మబ్బులు విడిపోయే ఒక వార్త కూడా వింటారు. అలాగే ఈ రోజున మీ గౌరవాన్ని పెంచే ఒక పని కూడా చేస్తారు. వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడవారి యొక్క సలహాలు ఈ రోజున మీకు ఎంతో శ్రేష్టదాయకంగా, ఉపయుక్తంగా మారబోతున్నాయి. నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.